గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపు. అవినీతి అక్రమాల పొదలో విరిసిన రోజా రాజకీయ ప్రస్థానం అస్తవ్యస్తమన్న టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ప్రజల చిత్కారాలను ఎదుర్కొంటున్న రోజా పైన జాలి వేస్తుందన్న వంగలపూడి నేత. ముస్లింలను మోసం చేసే ఉద్దేశంతోనే కాదియానా జమాత్ సమావేశాలు నిర్వహిస్తోందన్న ఆల్ మస్జిద్ ఫెడరేషన్. వీరి వల్ల హిందూ ముస్లిం క్రైస్తవ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించిన నాయకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవం నినాదం కూడా అదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం కూడా చిల్డ్రన్స్ సెరీనాలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనందరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లాలో 67.8% మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈసారి 80%కి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఓటర్ల నమోదుపైన అవగాహన పెంపొందించడం, కొత్తగా అర్హులైన వారికి అవగాహన పెంపొందించి తద్వారా భారత ప్రజాస్వామ్య నాణ్యతను మెరుగుపరచడం జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన ఉద్దేశమని, ఇది 14వ జాతీయ ఓటర్ల దినోత్సవమని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ టైం ఓటు ఎలా వేయాలి, ఏంటి, ఎవరికి వేయాలి అన్న డౌట్ నాలో ఉంది సార్. మీరు అప్పన్న నరసింహ గారి వయసు 20 చనిపోయారు లాస్ట్ ఇయర్. 108 సంవత్సరాలు ఆయన ఫస్ట్ భారత ఓటర్ ఆయన. ఇప్పుడు వీరు కూడా దాదాపుగా 96 సంవత్సరాలు విశాఖపట్నం వెస్ట్ నుండి అర్బన్ ఏరియా జనరల్గా అర్బన్ అపతి అని మనం ఎక్కువ మాట్లాడతాము. అర్బన్ అపతి అనేది ఈజ్ నాట్ 100% ఫినామినల్. మన సైడ్ నుంచి మన ఓటర్ జాబితాని 100% పర్ఫెక్ట్గా ఉంటే అండ్ మ్యాక్సిమం ఓటర్స్కి మనం ఫెసిలిటేట్ చేస్తే ఐఎమ్ 100% షూర్ వీ విల్ బీ ఏబుల్ టు క్రాస్ ద యావరేజ్ ఆర్ బీ అబౌవ్ ద యావరేజ్ ఈజీలీ. ఇప్పుడు మన దాంట్లో చూస్తే మీరందరూ బిఎల్ఓస్ చాలామంది ఉన్నారు. మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది పేరు మళ్ళీ వచ్చాయి. ఒక బూత్ నుంచి ఇంకొక బూత్కి షిఫ్ట్ అయ్యారు. బట్ అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. డెత్ అయిన వాళ్ళు కంటిన్యూ చేసాం. లాట్ ఆఫ్ రిమూవల్ వీ డిడ్, లాట్ ఆఫ్ న్యూ ఓటర్స్ వీ హ్యావ్ యాడెడ్. సో ఈ ప్యూరిఫికేషన్ అనేది జరిగింది. బట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు బిఎల్ఓస్గా ఉన్నప్పుడు ఓటర్స్కి ఫెసిలిటేషన్ మన ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనకి ముందు బూత్ ఈ స్లిప్స్ అనేది ఇస్తాం. ఏ ఏరియాలో మీకు ఓట్ వేయాలి, ఎక్కడ అది అడ్రస్, మీరు అది ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ అ పర్సన్ కమింగ్ అవుట్ అండ్ ఓటింగ్. చాలామంది నేను చెన్నై నుంచి వచ్చాను. అక్కడ జనరల్గా ఎవ్రీ ఎలక్షన్స్లో సమ్ సెలబ్రిటీ విల్ కమ్ అవుట్ అండ్ సే నేను ఓటు వేయడానికి వచ్చాను బట్ నా ఓటు లేదు, నా ఓటుని తొలగించారు. అండ్ దెన్ ద హోల్ నేషనల్ మీడియా విల్ కవర్ ఇట్. ఓటు జనరల్గా తొలగించరు. వేరేదో ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు ఉంటుంది. ఆ సేమ్ స్ట్రీట్లో 2-3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు వేరే పోలింగ్ స్టేషన్లో ఉంటుంది. ఎవరు ఫెసిలిటేట్ చేయలేదు. హీ హాజ్ టోల్డ్ అండ్ హీ హాజ్ లెఫ్ట్ హోమ్. ఆయన ఓట్ హక్కుని హీ డిడ్ నాట్ కాస్ట్ హిజ్ ఓట్. అలాంటి ఏం జరగకుండా ఈసారి చూసుకోవాలి. మన ఇండియా బాగా హ్యూజ్, వీ హ్యావ్ ఫాలోడ్ అ వెరీ హ్యూజ్ జర్నీ. ఫస్ట్ ఎలక్షన్స్లో మనం ఎట్లా బాక్సెస్ అనేది పెట్టాం. నాట్ ఒక్క బాక్స్లో అందరూ ఓటు వేయడం కాదు. అప్పుడు 85% ఇల్లిటరేట్ పాపులేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క బాక్స్ పెట్టి ఆ పెద్ద సింబల్ దాంట్లో అందించి కలర్ వేరు పెట్టి మీకు ఈ క్యాండిడేట్ నచ్చితే అక్కడ పెట్టండి. సో నియర్లీ ఒక 10 క్యాండిడేట్ ఉంటే 10 బాక్సులు ఉంటాయి. 10 బాక్సులు ఒక్కొక్క బాక్స్లో ఎవరుందో అది సెపరేట్గా ఎంటర్ చేయడం. ఓటింగ్ మించింది ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అన్న ఒక స్పిరిట్తో, ఒక థీమ్తో ఈరోజు మనం దేశమంతా ముందుకు వెళ్తూ ఉంది.
సో దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు ఉపయోగించుకొని తమ డెసిషన్ ఇస్తే కానీ అది పూర్తి కాదు అన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే కాన్సెప్ట్ని ముందు తేవడం జరిగింది. ఇందులో ఇంక్లూజివిటీ అంటే ప్రతి లాస్ట్ టైం మనకు ఆల్మోస్ట్ 67.5% ఓట్ మాత్రమే మనకు నమోదైంది. అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 58% మాత్రమే నమోదైంది. సమ్ ఆడ్ ఫిగర్ ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అర్బన్ అభ్యర్థి ఏదైతే మనకు చెప్పుకుంటున్నామో అయితే ఆ ఓటర్ లిస్ట్కి శాంక్టిటీ ఉంటుందో సో ఖచ్చితంగా ఆ రోజు ఆ పోలింగ్ చేసిన పరిధిలో ఓటర్ కూడా ముందుకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపుతాడు. సో బిఎల్ఓ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అండ్ మీ చేసిన కృషి వల్లే ఈరోజు నేను ఖచ్చితంగా మాట చెప్పగలుగుతాను. మత్స్యకార వెనుకబడి వర్గాల అభివృద్ధి కోసం వాసుపల్లి గణేష్ కుమార్కి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని వైసీపీ అధిష్టానానికి మత్స్యకార సహకార సంఘం నాయకుడు చోడుపల్లి రాజు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం బీజేపీ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వాసుపల్లి తన నియోజకవర్గంలో కుల మత వర్గ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రికార్డు స్థాయిలో అమలు చేస్తూ అత్యధిక ప్రజాదరణ పొందారని, ఆయనకు మరోసారి టికెట్ ఇస్తే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఇటీవల కాలంలో కొంతమంది వైకాపా నాయకులు అసూయతో కుటిల రాజకీయాలు నడుపుతూ ఆయనపైన దుష్ప్రచారం సాగిస్తూ పార్టీని వాసుపల్లి గణేష్ కుమార్ను కించపరుస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సొంత వైసీపీలోనే ఉన్న నాయకులు గ్రూపులుగా విడిపోయి అనవసరమైన బురద జల్లుతున్నారంటూ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కేటాయించడం కోసం ముఖ్య ఉద్దేశంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వాసుపల్లి గణేష్ కుమార్ కోసం మేము కొన్ని విషయాలు ఆల్రెడీగా గత 10 సంవత్సరాల నుండి మేము చూస్తున్నాము. దానిలో భాగంగా ఏంటంటే వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుండి ప్రజా సమస్య విషయంలో నిరంతరం కూడా ఆయన కృషి చేస్తున్నారు. అందువల్లంటే ఆయన ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అర్హులైనటువంటి వారు కూడా ఆయన అందించడమే కాకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని సంబంధిత అధికారులకు తెలియజేసి వాళ్ళకు లబ్ధిదారులకు అందించడం కూడా జరుగుతుంది. సో ప్రజల విషయాల్లో నిరంతరం ఆయన సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయన మరొకసారి ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వం ఇస్తే మంచిదని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వాసుపల్లి గణేష్ కుమార్ ఆల్రెడీగా ఫిషరీస్ సంబంధించినవంటూ మత్స్యశాఖకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్లో పెద్ద ఒక ఇండస్ట్రీ లాంటిదో దీన్ని ఏమైనా నిరంతరం కూడా నష్టం జరగకుండా మత్స్యకారుల పట్ల ఏమైనా నిరంతరం కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినా సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లడము, ఆ అధికారులు ఏమైనా ఇమ్మీడియట్గా అవ్వకపోతే తర్వాత ఎక్కడ రాష్ట్ర లెవెల్లో కేంద్ర లెవెల్లో ఉంటే దాన్ని కూడా ఆయన అన్ని విధాలుగా కృషి చేస్తూ మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే మంచి ఏకైక నాయకుడిగా మేము మత్స్యకారులలో మేము ఆయన్ను కొనసాగిస్తున్నాము. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ వార్డు పరిధిలో నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలు ఉన్నా క్యాంపు కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఆయన క్యాంపు కార్యాలయం నిర్వహించు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిమ్స్ తర్వాత క్యాస్ట్ విభేదాలు ప్రాంత విభేదాలు లేకుండా అన్ని వర్గాలు కూడా ఆయన చేస్తున్నారు. సో ఏంటంటే ఆయన పరిధిలో ఉన్న అంశాలు న్యాయం చేయడానికి అవుతుంది. కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఆయన మీద లేని పని చేస్తున్నారు. అలాంటి విషయాలు పరిధిలోకి తీసుకోకుండా మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఓటు వేయండి లేదా చచ్చిపోండని జనజాగరణ సమితి నేతృత్వంలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనజాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో ఓటరు చైతన్య ర్యాలీని జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వరకు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అన్నిటికంటే పెద్ద సామాజిక నేరంగా జనసమితి భావిస్తోందని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసేవారు కూడా స్పందించే విధంగా ఓటు వేయండి లేదా చచ్చిపోండి అనే నినాదంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జనజాగరణ సమితి పెద్ద ఎత్తున ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందంటూ వెల్లడించారు. డబ్బున్న చాలా మంది ఓటర్లు మాకు ప్రభుత్వాలతో ఎటువంటి పని లేదనే భావంతో ఉండటం పట్ల ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని వాపోయారు. కొంతమంది ఓటర్లు రాజకీయ నాయకులపైన అసహ్యంతో ఓటుకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని బద్దకించి చాలా మంది ఓటర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇటువంటి వారందరినీ చైతన్యవంతులు చేసి 95% ఓట్ల పోలింగ్ జరగడమే లక్ష్యంగా జనజాగరణ సమితి ఓటర్లను జాగృతం చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో జనజాగరణ సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్, సామాజిక కార్యకర్త శ్రీహరికృష్ణ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో
ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అన్నిటికంటే పెద్ద సామాజిక నేరంగా జనజాగరణ సమితి భావిస్తుంది. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న వారు కూడా స్పందించే విధంగా ఓటు వేయండి లేకపోతే చచ్చిపోండి అనే నినాదంతో జనజాగరణ సమితి జనరల్ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది. బాగా డబ్బున్న చాలామంది ఓటర్లు ప్రభుత్వంతో మాకు ఎటువంటి సంబంధం లేదనే భావనతోటి వాళ్ళు పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఓటు వేయకోకుండా ఉంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఓటర్లు రాజకీయ నాయకులపైన అసహ్యంతో ఓటుకు దూరంగా ఉంటున్నారు. నా ఒక్క ఓటే కదా అని వేయకపోతే ఏమవుతుందిలనే బద్ధకంతో చాలామంది ఓటర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. వీరందరిని కూడా చైతన్యవంతులను చేసి 95% ఓట్లు పోలింగ్ జరిగే విధంగా జనజాగరణ సమితి లక్ష్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రానున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో 95% ఓటింగ్ జరిగే విధంగా జనజాగరణ సమితి ఓటర్లను జాగృతం చేస్తుంది. ప్రజలే రోజాని చీకొడుతున్నారని, అవినీతి తోటలో విరబూసిన రోజా ఆమె అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మంగళపూడి అనిత ఎద్దేవా చేశారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. దళిత మహిళా కౌన్సిలర్కు మున్సిపల్ చైర్పర్సన్ చేస్తానని చెప్పి నమ్మపలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాట పాడుకున్నారని అన్నారు. ప్యాకేజీకి ఆశపడి వైసీపీలోకి రోజా చేరింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదని అన్నారు. కేవలం 9 నెలల కాలంలో కొన్ని వందల కోట్లకు అధిపతి ఆమె ఎలా అయిందని ప్రశ్నించారు. 5 మండలాలకి ఒక్కో బినామీ పెట్టుకుని స్టేజ్ షోలు పెట్టుకునే వారి పొట్ట కూడా కొడుతుందని విమర్శించారు. పర్యాటక శాఖకు ఎంత మొత్తం కేటాయించామో రోజా చెప్పలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. జగన్ పుట్టినరోజు పేరు చెప్పి 29 కోట్లను రోజా కొట్టేసిందని ఆరోపించారు. గత ఏడాది విశాఖ ఉత్సవాలు ఎందుకు చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. అవినీతి తోటలో విరబూసిన రోజాల గురించి మాట్లాడుకోవాలి అని మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ద గ్రేట్ రోజా సెల్వమణి ఆవిడ పర్యాటక శాఖ మంత్రి, అంతకుముందు ఏపీఎస్సీ చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వైఎస్ఆర్సీపీలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలు కింద పేరు. మేము ఇంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు, నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం, కానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరీ ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 17వ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరీలోని ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్గా ఒక 40 లక్షలు తీసుకొని తర్వాత మళ్ళా ఇంకొక అదొక వేలంపాట అనమాట. నీ 70 లక్షలు, నీ 80 లక్షలు, తెలుసు కదా వేలంపాట అంటే ఎలా ఉంటుందో. సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాటలో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్గా పాప దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక 40 లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని, ఆ రాంప్రసాద్ రెడ్డికి అప్పచెప్పి రాంప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది. పోనీ తేనా చైర్పర్సన్ పదవి ఇచ్చారా, కొన్ని డబ్బులు తింటే తిన్నారు, చైర్పర్సన్ పదవి అయినా ఇచ్చారా అంటే కాదు నీకు 2.5 ఏళ్ళు, ఇంకొక 2.5 ఏళ్ళు అని వేలం పాటకి సమన్యాయం చేశారు. పోనీ తర్వాత అయినా 2.5 ఏళ్ళ తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ 40 లక్షలు 50 లక్షలు అప్పో సప్పు వడ్డీలకు తీసుకొచ్చుకొని ఎంబీపీ పరిధిలోని తోపుడు బండ్ల కార్మికుల ఉపాధిని జీవీఎంసీ అధికార వర్గం కక్షపూరితంగా కూల్చివేసిందని టీడీపీ లీగల్ నాయకులు లాయర్ గిరిధర్, సిఐటియు తోపుడు బండ్ల గౌరవ అధ్యక్షులు వెంకట్రావు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఘటనా స్థలంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ అధికార వర్గం తోపుడు బండ్ల కార్మికులకు గాను ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి ప్రస్తుతం ఉన్న బలను తీసివేయాలని, కానీ వాటిని ఉల్లంఘిస్తూ అధికార వర్గం కక్షపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఇదే జీవనాధారంగా బ్రతుకుతున్న వారికి నష్టపరిహారాన్ని అందించే విధంగా న్యాయపరమైన పోరాటాలకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. అధికారులు ఎంతటి వారైనా చట్టం న్యాయం ముందు సమానలేనని తప్పు చేసిన వారికి ఎవరైనా సరే
స్వేచ్ఛ అనుభవించాల్సిందేనని సూచించారు. బాధితుల తోపుడు బండ్లను యథాస్థితిలో ఉంచి వారి జీవనోపాధికి భరోసానివ్వాలంటూ డిమాండ్ చేశారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగు, సచివాలయం స్టాఫు, అలాగే మొత్తం పోలీసులు దిగి మొత్తం బడ్డీల్ని చెదగొట్టి తొలగించడం జరిగింది. గత 3 నెలల నుంచి జరుగుతుంది ఇది. మా బడ్డీలు తొలగిస్తామని చెప్పి అన్నారు. 30 సంవత్సరాలు పైబడి వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. మరి వాళ్ళ బడ్డీలు ఒకేసారి తీసేస్తే రోడ్డు మీద పడతారని గతంలో 4-5 సార్లు స్పందనలో కమిషనర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఒకటే చెప్పారు, మేము ఆల్టర్నేటివ్ చూపించి అప్పుడు బడ్డీలు తీస్తామన్నారు. మేము ఇచ్చిన 4-5 సార్లు కూడా ఆ మాట ఎందుకు కమిషనర్ గారు నిలబెట్టుకోలేదనేది మేము అడుగుతున్నాం. వేరే గత్యంతరం లేక హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. మాకు ఉపాధి రక్షణ కలిగించాలి, 2014 చట్టం ప్రకారం కూడా స్ట్రీట్ వెండర్స్కి ఉపాధి రక్షణ ఉండాలని చెప్పి వేసాం. ఆ కేసు హైకోర్టులో నలుగుతుంది. జీఎంసీ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి. వాళ్ళేమో మేము అడిగారు, మా లాయర్లు అడిగారు, మీరు కౌంటర్ ఫైల్ చేయకపోతే ఈ లోపల బడ్డీలు కొట్టేస్తారంటే వాళ్ళు చెప్పారు మేము కౌంటర్ ఫైల్ చేసే వరకు కూడా అక్కడ బడ్డీలు తీరని చెప్పారు. అలాగే అక్కడ హైకోర్టులో చెప్పి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పోలీసులు మోపు చేసి మొత్తం బడ్డీలు తొలగించడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవీఎంసీ విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ 17వ వార్డులోనే టీటీడీ దగ్గర 2 పక్కల ఎన్ని బడ్డీలు, ఇనప బడ్డీలు ఉన్నాయి చెప్పండి. అలాగే ఏఎస్ రాజా గ్రౌండ్ దగ్గర ఎన్ని ఇనప బడ్డీలు ఉన్నాయి చెప్పండి. అలాగే ఎంవిపి డబుల్ రోడ్లో ఎన్ని ఇనప బడ్డీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకల్ కార్పొరేటర్ గారు పెట్టించారండి. లోకల్ కార్పొరేటర్ గారు 17వ వార్డు కార్పొరేటర్ గారు పెట్టించారు. ఇది ఒకటే కాదు, గవర్నమెంట్ డైరెక్ట్గా అమూల్ బడ్డీలు పెట్టించింది. పెద్ద పెద్ద కంటైనర్లో అమూల్ బడ్డీలు పెట్టించింది. దానికి లేని అడ్డు, దానికి లేని ట్రాఫిక్ ఇది రూల్స్. మరి ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతుకుతున్న ఈ తోపుడుపల్లి కార్మికుల మీద ఎందుకు ఈ కక్ష అని చెప్పేసి మేము జీవీఎంసీ కమిషనర్ గారిని అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వీళ్ళకి స్వయం ఉపాధి, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కాబట్టి స్వయం ఉపాధితో వీళ్ళు బ్రతుకుతున్నారు. మరి అలాంటి వీళ్ళు బతకనీయకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం. మేము ఒకటే చెప్పాం, కోర్టు తీర్పుకు అనుగుణంగా మీరు మసలండి, దాన్ని ఏం చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వెళ్తామని చెప్పాం. అలాగే ఆల్టర్నేటివ్ చూపించండి, మేము ఇక్కడి నుంచి బడ్డీలు తీసేస్తామని చెప్పాం. అయినప్పటికీ కూడా మొండిగా నిన్న మొత్తం పోలీస్ ఫోర్స్ తోటి ఈ రకమైన చేసి మొత్తం బడ్డీలు చెదగొట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే జీఎంసీ కమిషనర్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడ ఉన్న బడ్డీలు రోడ్డు విస్తరణలో రోడ్డు వేసిన తర్వాత ఆ వెనక్కి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా బడ్డీలన్నీ ఇక్కడే పెట్టించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇక్కడ ఏదైతే ఉషోదయ జంక్షన్లోని జరిగిందో ఈ అన్యాయం పూర్తిగా ప్రతి దగ్గర జరుగుతున్నదండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది 2011లోని క్లియర్గా. ప్రతి దగ్గర కూడా ఎలాంటి వ్యాపారం అయినప్పటికీ కూడా లైవ్లీహుడ్ అయితే మాత్రం, అది వాళ్ళ జీవనోపాధి అయితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి ఒక ప్లేస్ కానీ బిజినెస్ కానీ ఇచ్చి అప్పుడు మీరు వీటిని చేయాలని చెప్తే ఏమంటే ఈ రోజు వరకు మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు మరొక రూలింగ్ ఇచ్చిందండి. అదేంటంటే మాస్టర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్లోని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి, స్ట్రీట్ వెండర్స్కి క్లియర్గా కొంత ప్లేస్ని హాకర్స్ జోన్ వెండర్స్ కోసం ఇయర్ మార్క్ చేసిన తర్వాతే మిగతావన్నీ చేయమని చెప్పారండి. మరి ఈరోజు బ్యూటిఫికేషన్ అంటే బ్యూటిఫికేషన్ ఇంపార్టెంటా, ప్రజల తాలూకా పేదవాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ ఇంపార్టెంటా? లైవ్లీహుడ్ ఉంటే ఆ తర్వాత బ్యూటిఫికేషన్. అందువల్ల బ్యూటిఫికేషన్ రాత్రికి చేయాల్సిన పని లేదండి. ఇప్పుడు దీని వెనకాల ఒక్క మాట కుట్రకోణం ఉంది, అదేంటో చెప్తాను. ఇదేంటంటే విశాఖపట్నం మొత్తం ఏం చేస్తున్నారంటే ప్రతి దగ్గర స్మార్ట్ సిటీ కానీ లేకపోతే సిటీ డెవలప్మెంట్ ప్లాన్ అని కానీ బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్తోని రోడ్డులు వేసే పని మీద మంచి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి చట్టానికి వ్యతిరేకంగా మొత్తం అన్నీ ఖాళీ చేయించేసి బలవంతంగా తీయించేసి రోడ్లు ఫ్రెష్గా వేసి ఫుట్పాత్లు వేస్తున్నారు. కానీ మీరు ఒక్కసారి బీచ్ రోడ్డు చూసినట్లయితే తెన్నేటి పార్క్ దగ్గర ఎంత వెడల్పు చేశారు. ఆ రోడ్డుకో పర్మిషన్ లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఎన్వైర్మెంటల్ పర్మిషన్స్ లేవు. మరి అలాంటి దగ్గర అంతలాగా వాటిని విస్తరించి వాటి మీద ల్యాండ్ స్లైడ్ అయిపోయే కొండ పక్కన ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. అలాంటి పరిస్థితుల్లోని అక్కడ డేంజర్ అని చెప్తున్నా కూడా అక్కడ క్లియర్ చేసి ఏం చేశారండి, మొత్తం అది ఎందుకు ఉపయోగపడదు, ట్రాఫిక్ ఎప్పుడు జామే అక్కడ. దేనికేనంటే ఇంత కష్టపడి చేసిన దాంట్లో మొత్తం టోటల్గా అవన్నీ మీరు ఎక్కడ చూసినా కొన్ని వందల షాపులు వచ్చాయి. అలాగే విశాఖపట్నంలో ఖాళీ చేయించిన ప్రతి దగ్గర
పాత వాళ్ళకి మానేసి మొత్తం కొత్త వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళందరి దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. అందువలన ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో వాటిని వైలేషన్ చేసినందుకు, అలాగే కోర్టు ధిక్కరణ కింద, అలాగే ఇప్పుడు హైకోర్టు కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇవన్నీ మున్సిపాలిటీలకి అన్ని రాష్ట్రాల్లోనే ఇవ్వబడ్డాయి. అందువల్ల ఇప్పుడు మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్లోని, హైకోర్టు ప్రొసీడింగ్స్లోని, ఇప్పుడు పెండింగ్ ఉన్న రిట్లో కూడా చేస్తాం. ఇది కాకుండా మాస్టర్ ప్లాన్లోని ఇంక్లూడ్ చేయకుండా చేసినందుకు దానికి తగినటువంటి కాంపన్సేషన్స్ కూడా క్లెయిమ్ చేసి పీసీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏ సెక్షన్స్ వీళ్ళకి వర్తిస్తాయో హ్యాబిచువల్ గ్రాటిట్యూడ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా వాటి మీద కావాల్సిన సెక్షన్స్కి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, అంతేకాకుండా డెరిలేషన్ ఆఫ్ డ్యూటీ, అలాగే తప్పుడు సమాచారాలు కోర్టులో ఇస్తున్నందుకు దానికి సంబంధించి కూడా కోర్టులోని కాగ్నిజెన్స్ తీసుకొని క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి అధికారులు జాగ్రత్తగా ఉండాలి. చట్టాన్ని ఫాలో అవ్వండి. చట్టాన్ని ఫాలో అయ్యి చేసినప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ సాగర్ తీరంలో ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలోని ఫ్రీడమ్ కలర్స్ వాక్ నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు గురువారం విశాఖ సాగర్ తీరంలోని వాక్కు సంబంధించిన టీ-షర్ట్లను విడుదల చేశారు. కార్యక్రమంలోని భాగంగా ఎంపీ జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో అందరిలో జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఉత్సవాన్ని కార్యక్రమాన్ని ఘనంగా చేపడుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. 26, 27 తేదీల్లో సాగర్ తీరంలోని జాతీయత భావాన్ని ఉప్పొంగేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశంలో ప్రతి చోట భారతీయత, జాతీయత భావాలు పెంపొందించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. రోజుల ఈవెంట్ రిపబ్లిక్ ఉత్సవ్ అని ఎందుకు పెట్టామంటే, ఈ బీచ్ రోడ్ మొత్తం మన త్రివర్ణ పతాక రంగులతో ఒక నిజంగా చెప్పాలంటే ఒక కలర్ఫుల్ ఈవినింగ్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఎందుకంటే మనందరికీ కూడా ఢిల్లీలో ఎంత అద్భుతంగా చేస్తారో అలాంటి ఒక ఫర్వర్ని ఇక్కడ తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం. ఇలాంటి ఒక మంచి అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ 2 రోజులు కూడా మధ్యాహ్నం 3 o'clock నుంచి 9 o'clock వరకు కూడా అంటే పిల్లలకి రకరకాల కాంటెస్టులతో పాటు మరి కౌండిన్యా ఈజ్ ఏ సూపర్ రాక్ స్టార్ 26th ఉంటుంది. ఆ రోజున ప్యాట్రియాటిక్ డ్రెస్ కాంటెస్ట్ ఉంటుంది పిల్లలకి. ఇంకా వారితో పాటుగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యాక్ట్స్ అన్నీ కూడా మన ఇండియన్ ఫర్వర్ని అంటే మన భారతదేశ చరిత్రని ఇనుమడింపచేసే పెర్ఫార్మెన్సెస్ ఉంటాయన్నమాట రేపు. ఇక 27వ తారీఖున కారుణ్య ఎలా పాడతారో అందరికీ మనకి తెలుసు. మరి ఆయనతో పాటుగా భారతీయ వనిత అనే ఒక చక్కటి కాన్సెప్ట్ కూడా సార్ రూపొందించడం జరిగిందనమాట. మీరు అంటే ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ సంస్కృతి అనగానే చీర గుర్తొస్తుంది. అలాంటి చీరకట్టులో భారతీయ వనిత అనే ప్రోగ్రాం ఉంటుంది. ఇంకా ప్రతి పెర్ఫార్మెన్స్ని కూడా రోమాలు నిక్కపొడుచుకునే విధంగా మనం చేస్తున్నాం. ఈ లైటింగ్ కూడా చూస్తే కనుక దీన్ని ముందుగా రేపు 75వ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీకు చెప్పినట్లుగా ఇది 75వ రిపబ్లిక్ డే సందర్భంగా పెద్ద ఎత్తున రిపబ్లిక్ డే దినోత్సవాన్ని కార్యక్రమాలు నిర్వహించాలి విశాఖపట్నంలో అని తలపెట్టి రేపు ఉదయం అనగా 26వ తేదీ రిపబ్లిక్ డే నాటి ఉదయం 6 గంటలకి ఫ్రీడమ్ కలర్స్ వాక్ పేరుతో జాతీయ జెండాతో సుమారు 400 మీటర్ల పొడవైనటువంటి జాతీయ జెండాతో ఇక్కడ ఒక వాక్ నిర్వహించాలని చెప్పి అనుకోవటం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున విద్యార్థులు, అన్ని వర్గాల వారు దీనిలో పార్టిసిపేట్ చేస్తారని భావిస్తున్నాం. కలర్స్ వాక్తో, ఎందుకంటే జాతీయ జెండాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కలర్స్ని హైలైట్ చేస్తూ జాతీయ జెండాలతో మరి ఇక్కడ వాక్ నిర్వహించే కార్యక్రమం. అంతకంటే ముందుగా ఉదయం 6 గంటలకి అందరూ ఇక్కడ సమావేశమై మరి 6 నుంచి 7 గంటల వరకు ప్యాట్రియాటిక్ మ్యూజిక్తో ప్యాట్రియాటిక్ బ్యాండ్ నిర్వహించి అలాగే అందరం వామప్ అయ్యాక ఇక్కడి నుంచి వాక్ వెళ్ళటం జరుగుతుంది. అలాగే
మొట్టమొదటి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కొన్ని టీషర్ట్లను కూడా సుమారు 1000 వరకు టీషర్ట్లు ఏర్పాటు చేయటం జరిగింది. ఇవి కాకుండా పెద్ద సంఖ్యలో అందరికీ ట్రై కలర్ త్రివర్ణ బ్యాండులు కానివ్వండి, అలాగే జాతీయ జెండాలు కానివ్వండి, అవన్నీ కూడా ఏర్పాటు చేసి మన ఆర్కే బీచ్లోని ఈ గ్రౌండ్లో ఎక్కడైతే కార్యక్రమం నిర్వహిస్తున్నామో విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా బీచ్ సైడ్లో ఆర్కే బీచ్లో అక్కడ ఒక గొప్ప త్యాగరాజస్వామి ఉత్సవాల్లో భాగంగా సంగీత విద్వాంసురాలు జలజాక్సికి సంగీత కళాభారతి బిరుదు ప్రదానం చేయనున్నట్లుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాల ట్రస్ట్ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు వెల్లడించారు. ఈ మేరకు మద్దిలపాలెం దరి పిఠాపురం కాలనీలో గల కళాభారతిలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలోని వారు ఈ సందర్భంగా మాట్లాడారు. త్యాగరాజస్వామి 176వ వర్ధంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, అలాగే 2వ తిరువాయిరుగా పేరుగాంచిన విశాఖలోని రాఘవ ఆరాధన ట్రస్టు గత 28 సంవత్సరాలుగా ఘనంగా జరుపుతుందని చెప్పారు. ఈ ఏడు 29న సంవత్సర ఉత్సవాలు చేస్తున్నామని, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు 6 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. త్యాగరాజ ఆరాధన ట్రస్టు చేస్తున్న ఉత్సవాలకు విఎండి ఎంకో స్పాన్సర్గా సంపూర్ణ సహకారం అందిస్తుందని వారు తెలియజేశారు. జయ శ్రీరామ్. మా అధ్యక్షులు వారు రాజుగారు చెప్పినట్టుగా త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఉద్దేశం ఏమిటంటే సంగీతాన్ని చాలా చిన్న కళాకారులు పెద్ద కళాకారులు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వేదిక మీద ఒక అవకాశం కల్పించాలని 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట స్లాట్లు ఏర్పాటు చేసి మొట్టమొదట్లో మేము స్టార్ట్ చేసింది 3 రోజులు, తర్వాత 4, 5, ఇప్పుడు 6 రోజులు చేస్తున్నాం. కారణం ఏమిటి అంటే సంగీతం ప్రాచుర్యం బాగా పెరుగుతోంది. తర్వాత జనరేషన్లో సంగీతం బాగా నేర్చుకునే వాళ్ళు బాగా ఎక్కువయ్యారు. సంవత్సరంకి పెరగడం మూలాన్ని ఒక్కొక్క రోజు పెంచుకుంటూ అలా వచ్చి 6 రోజులకు వచ్చాం. ఇప్పుడు ఈ 6 రోజుల్లో రమారమి 1100 మంది కళాకారులు పాల్గొంటున్నారు. అందులో మిగతా వివరాలు మా ఆర్గనైజింగ్ కమిటీ ఆయన తెలియజేస్తారు. ముఖ్యంగా ఏమిటంటే 29 సాయంత్రం నైవేలి సంతాన గోపాల్ సంగీత కళానిధి సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డీ నైవేలి సంతాన గోపాల్ చెన్నై వాస్తవ్యులు. ఇది విశాఖపట్నంలో చేస్తున్న త్యాగరాజస్వామి ఆలయం తిరువయ్యూరు తర్వాత మనకి ఇక్కడే ఉంది, ఇంకెక్కడే లేదు. చెన్నై వాళ్ళందరూ కూడా తిరువయ్యూరు వెళ్ళి చాలామంది పాడుతూ ఉంటారు పంచరత్న సేవ. అటువంటిది ముఖ్యులు కొంతమంది ప్రతి సంవత్సరం మనం చెన్నై నుంచి ఇక్కడ ఆహ్వానించి మనం చేస్తున్న ఈ సంగీత ఉత్సవాలని చూడడానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇంత బాగా చేస్తున్నారని వీళ్ళు అక్కడ చెప్పడం, ఇది రెండవ తిరువయ్యూరు వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పే కంటే కూడా. దీనిలో ఉత్సాహం పెరిగి ఎంతోమంది కళాకారులు మొదట్లో 200, 300 అలా ఉండేది, 400, 500, ఇప్పుడు 1000కి పైగా ఈ సంవత్సరం ఆర్టిస్టులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంసిద్ధులై వస్తున్నారు. చాలా దూరదేశాల నుంచి, అమెరికా నుంచి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, చాలా ప్రాంతాలు దూరదేశ ప్రాంతాల నుంచి కాకుండా చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుంచి కూడా కళాకారులు వచ్చి ఇక్కడ పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సమానమైన స్థానాన్ని ఇచ్చి, అందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చి, వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ త్యాగరాజ ఉత్సవాల్లో పాడాలి అని సంవత్సరం పొడుగునా వాళ్ళు విద్య నేర్చుకుని ఇక్కడ విద్యను ప్రదర్శించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అటువంటి వేదిక ఇది. దీనికి మీ అందరూ ప్రోత్సాహంతో ఇది నలుగురికి అందే విధంగా మీరు దీన్ని విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని, దీనిపైన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ మేరకు గురువారం సీతమ్మదారిలోని తన కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగ ఓట్ల వివరాలను ఆయన వెల్లడించారు.
తన నియోజకవర్గంలోని 14వ వార్డులో ఒక ఇంటిలోని 67 ఓట్లు ఉన్నాయని గుర్తించామని దాన్ని ఆయన మీడియాకు చూపించారు. ఈ దొంగ ఓట్ల వల్ల ఎన్నికల సజావుగా సాగుతాయనే నమ్మకం లేదని, ఫిర్యాదులు చేసినా ఏమాత్రం చలనం లేకుండా అధికారులు ఉన్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ పెట్టారని, ఇన్ని వేల దొంగ ఓట్లతో ఎన్నికలకు ఎలా వెళ్తామని విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. చూస్తే 57 నుంచి 5 ఓట్లే తొలగిస్తే 52 ఓట్లు దొంగోట్లు అక్కడ దాచుకుని ఉంచారు. నేను ఎప్పుడైతే ఈ దొంగోట్ల గురించి పేపర్లో వచ్చిందో, పబ్లిసిటీ జరిగిందో, వైఎస్ఆర్సీపీ నాయకులు అబ్బాయి దీంట్లో ఓటర్ లిస్టులో అసలు ఓట్లే లేవు, 2 ఓట్లే ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. దిక్కుమాలిన ప్రచారం, చీప్ ట్రిక్స్. ఇప్పుడు ఇది ఒకటే కాకుండా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ డోర్ నెంబర్ని కూడా వీళ్ళు 67 ఓట్లకి, దొంగ ఓట్లకి ఒక్కొక్కడికి ఒక డోర్ నెంబర్ ఇచ్చేశారు. ఒక వ్యక్తికి ఒక డోర్ నెంబరు. అంటే ఈ ఓటర్ లిస్టులో మోర్ దెన్ 10 ఓట్స్ ఇన్ వన్ డోర్ నెంబర్ దాన్ని కప్పిపుచ్చటానికి ఒక డోర్ నెంబర్ని 50 డోర్ నెంబర్లో 60 డోర్ నెంబర్ల కింద మార్చేశారు. పాపము ఆ 49-54/8 దాని డోర్ నెంబర్ని 49-54-8 ER2E కింద పెట్టేసి ఓటర్ లిస్టులో పెట్టారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఏమి లేదు. సో ఇక్కడ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు దయచేసి మరి డిసెంబర్ నాడు ఇచ్చాను నేను. దీంతో పాటు తిరుపతి దొంగ ఓట్ల గురించి మా పురంధేశ్వరి మేడం గారు కూడా కలిసి అందరూ వెళ్ళి ఇచ్చాము. వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. ఇదిగో మేము మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పి 9వ తారీఖున 8వ తారీఖు జనవరి అంటే ఈ నెల వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. మేము యాక్షన్ తీసుకుంటున్నాము, 13,000 చిల్లర మేము తీసామని. మరి ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. ఇంకా ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చెప్తేనే కానీ అయ్యేటట్లేదు. కాబట్టి అగమ్య గోచరంగా ఉంది. లేకపోతే నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన పనులు ఇవన్నీ. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయో ఆ కార్పొరేటర్స్కి ఒక్కొక్కళ్ళకి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారో వాళ్ళకి ఒక మ్యాండేట్ ఇచ్చారు ఒక నాయకులు. మీ వార్డులో 100 ఓట్లు మీరు, మీ వార్డు కాదు ఒక బూత్లో మీరు 100 ఓట్లు లోడ్ చేయండి, ఎక్కడో మీ చుట్టాలియో ఏంటో అనేది. మనకి 272 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. 100 ఓట్లు అంటే ఏమైంది, 27,270 ఓట్లు వచ్చినాయి అక్కడ. ఆ విధంగా దొంగ ఓట్లు నమోదు కార్యక్రమం చేసుకున్నారు. ఇదేదో 100 ఓట్లతోనే కాదు, ఒక్క ఇంట్లోనే కొట్టుబడిదొబ్బారు 67 ఓట్లు ఒక్క ఇంట్లో. ఈ నిజంగా కూడా పిచ్చెత్తిపోతుంది. ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవడ కాళ్ళు పట్టుకోవాలో తెలియదు. దారుణము. ఈ రాష్ట్రంలో అరాచకం తప్ప రెండోది ఏం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఓటింగ్కి వచ్చి వీరందరూ కూడా ఓటు వేయాలి, కనీసం ఉన్నవాళ్ళు. అలాగే యంగ్స్టర్స్ ఇంకా ఓటు నమోదు చేసుకోకపోతే దయచేసి నమోదు చేసుకోండి. ఇవాళ నేషనల్ ఓటర్స్ డే. తప్పనిసరిగా మీరు వచ్చి ఓటు వేయకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్ళతోటి మీరు అందరూ సమానంగా అవుతారు. అట్లాగే మళ్ళీ రాక్షస పరిపాలన తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి నేను వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లాలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపు. అవినీతి అక్రమాల పొదలో విరిసిన రోజా, రాజకీయ ప్రస్థానం అస్తవ్యస్తమన్న టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ప్రజల చిత్కారాలను ఎదుర్కొంటున్న రోజాపై జాలి వేస్తుందన్న వందల సీఎం. ముస్లింలను మోసం చేసే ఉద్దేశంతోనే కాదియానా జమాత్ సమావేశాలు నిర్వహిస్తుందన్న ఆల్ మస్జిద్ ఫెడరేషన్. వీరి వల్ల హిందూ ముస్లిం క్రైస్తవ మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ ఆరోపించిన నాయకులు. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.